మంచిది. ఉదయకాలపు సమయంలో పరిశుద్ధ లేఖనాలను మనం గమనించుకుందాము. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఇశ్రాయేలీయులను గురించి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ప్రభు ఈ కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. ఈ సమయంలో నాయన చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. వాక్యాన్ని వినటానికి మా యొక్క హృదయాలను మీరు సిద్ధపరచండి. పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము ద్వారా, నేర్పు ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క జీవము కలిగినటువంటి మాటలను మాకు తెలియచేయండి నాయన. నిలవబడింది నేను వట్టివాడను, మట్టివాడను, మనుష్యుడు కాదు, కానీ ఆత్మ నడిపింపు ద్వారా ప్రతి కార్యము సఫలపరచబడుటకు మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగాలలో యెహోవా దేవుడు ప్రవక్త అయినటువంటి మలాకీకి తెలియచేసినటువంటి కొన్ని సంగతులు ఇక్కడ ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. మలాకీ అనబడినటువంటి మాటకు అర్థము దేవుని యొక్క దూత, గాడ్స్ మెసెంజర్. ఆయా కాలాలను బట్టి, ఆయా సమయాలను బట్టి మరి దేవుడు తన ప్రజలతో మాట్లాడాలని తలంచినప్పుడు, లేకపోతే వారికి ఏదైనా సందేశాన్ని తెలియచేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆయన తన దూతలను పంపించటమో, అనగా దేవదూతలను పంపించి ఒక సందేశాన్ని తెలియచేయమని చెప్పటమో, లేకపోతే ఆయనే కొన్ని సందర్భాల్లో స్వయంగా దిగి వచ్చినటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. అలాగే ప్రవక్తలు వచ్చిన తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. అనేకమైనటువంటి మరి సమయాలలో ఈ యొక్క ప్రవక్తలు దేవునికి ఒక బలమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారిగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. మరి పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. అలాగని పెద్ద ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు పెద్ద మరి విలువైనటువంటి విషయాలని కానీ, లేకపోతే చిన్న ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు తీసివేసేటువంటివని కాదు, లేకపోతే అంత ఇంపార్టెంట్ లేనివని కాదు. ప్రతి మాట కూడా దేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటిదే గనుక, మరి దేవుడు ప్రజలకు తెలియచేయమన్నటువంటి మాటలే గనుక ప్రతి మాట కూడా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ మలాకీ ద్వారా ఇశ్రాయేలులకు కొన్ని విలువైనటువంటి విషయాలను దేవుడు తెలియచేయమని అంటూ ఉంటున్నాడు. గమనించండి 2వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. అనేక సందర్భాల్లో, అనేక సమయాలలో దేవుడి యొక్క ప్రజలుగా ఏర్పాటు చేయబడినటువంటి వీరు, పిలువబడినటువంటి వీరు, దేవుని యొక్క సొత్తైనటువంటి జనాంగముగా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్న తరువాత వారిని అనేక సమయాలలో, అనేక పరిస్థితుల మధ్య దేవుడు వారిని ప్రేమించాడు. దేవుడు వారిని హత్తుకున్నాడు. దేవుడు వారికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తూనే ఉంటున్నాడు. అయితే ప్రజలు ఆయా సమయాలలో వాటిని స్వీకరించి, వాటిని పొందుకొని, వాటిని దేవుని దగ్గర నుండి మరి స్వీకరించి, మరి కాలక్రమేణా దేవునిని విడిచిపెట్టేసినటువంటి వారిగా, దేవునిని సరైనటువంటి రీతిలో హత్తుకొనలేనటువంటి వారిగా
సరైనటువంటి క్రమంలో దేవునిని ఆరాధించలేనటువంటి వారిగా, సరిగ్గా తమ యొక్క జీవితాలను దేవునికి సమర్పించలేనటువంటి వారిగా మనం పాత నిబంధన కాలం అంతట్లో కూడా మనం గమనించవచ్చు. అందుకే మరి ఇక్కడ ఇశ్రాయేలీయులకు కొన్ని విషయాలను మలాకీ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను ఏ రీతిగా ప్రేమించానో అనే విషయాలను మరి ఒకసారి వీరికి తెలియచేయి. ఆ విషయానికి వస్తే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క ప్రేమనే. ఏ గ్రంథము తీసుకున్నా, ఏ అధ్యాయము తీసుకున్నా, ఏ వచనము తీసుకున్నా, దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని కనుక మనం క్రోడీకరించగలిగినట్లయితే దేవుని యొక్క ప్రేమ మానవుని పట్ల ఏ రీతిగా కుమ్మరించబడిందో, ఏ రీతిగా తెలియచేయబడిందో, ఏ రీతిగా ఆయన తన ప్రేమను మానవునికై వెల్లడిపరిచాడు అనే విషయాలు పరిశుద్ధ లేఖనాలు చాలా స్పష్టంగా మనకు ధృవీకరిస్తూ ఉంటున్నాయి. అయితే వాటిని మనం అర్థం చేసుకునేటువంటి క్రమము మనము నేర్చుకోవలసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ ఏమంటున్నాడండి, దేవునిని అడుగుతున్నారంట. దేవుడు మమ్మల్ని కనుక ప్రేమించినట్లయితే ఏ రీతిగా మమ్మల్ని ప్రేమించాడు అనే విషయాలు ఒకసారి మాకు తెలియచేయమని చెప్పి ఇశ్రాయేలీయులు అడుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు చెప్తా ఉంటున్నాడు, మలాకి ఇదిగో మరి ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి నేను వారిని ఏ రీతిగా ప్రేమించాను అనే విషయాలను వారికి తెలియచేయి. దేవుని ప్రేమ చాలా అపారమైనటువంటిది. అయితే ఈ మధ్యాహ్న కాలపు సమయంలో ఒక 3 విషయాలను మనం దేవుని ప్రేమలో నుండి మనం నేర్చుకుందాం ప్రియులారా. మొదటిగా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం త్రిప్పండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము యొక్క మాట విననొల్లక ఉండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ నిమిత్తము ఏం చేశాడంట? శాపమును ఆశీర్వాదముగా మార్చెను అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. కనుక హీ టర్న్డ్ ఎవ్రీ కర్స్ ఇంటూ అ బ్లెస్సింగ్. నీ నిమిత్తము ఆయన మనల్ని ప్రేమించుచూ ఉన్నాడు గనుక. ఎవరైనా కానీ మనకు ఒక తెలిసినటువంటి వారు ఉన్నారనుకోండి, ఉదాహరణకు ఎవరైనా మనకు ఒక డాక్టర్ గారు తెలుసు అనుకోండి, బాగా పరిచయం ఉంది, మన ఫ్రెండే అనుకుందాము. మనం వెళ్తే మన దగ్గర డబ్బులు తీసుకుంటాడా? డబ్బులు తీసుకోకుండానే పర్లేదులే అని చెప్పి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నీవు నా ఫ్రెండువు గనక, నీవు నాకు తెలుసు గనక నేను నీకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. లేకపోతే ఎవరైనా ఒక లాయర్ ఉన్నారనుకోండి, లాయర్ బాగా మనకు తెలుసు అనుకోండి, నీవు నా స్నేహితుడు కనుక నేను నీకు ఫ్రీగా వాదిస్తాను అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. అలాగే దేవుడు కూడా నేను మిమ్ములను ప్రేమించుచూ ఉన్నాను కనుక, బికాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ, ఇక్కడ అంటూ ఉంటున్నాడు, నేను మీ మీదకి వచ్చే ప్రతి శాపాన్ని కూడా ఆశీర్వాదముగా మార్చేస్తాను. బిలాము యొక్క ప్రస్తావన అక్కడ చెప్తా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు అడుగుతున్నారు కదా దేవుడు మమ్మల్ని ఏ రీతిగా ప్రేమించాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేయమంటున్నారు కదా, అదిగో అక్కడ మోషే మరి ఒకసారి మీ యొక్క జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంటున్నాడు. మోషే ప్రజలందరితో కూడా మాట్లాడుతా, అలనాడు బిలాము దగ్గర నుండి మీరు ఏ రీతిగా దేవుడు మిమ్మల్ని తప్పించాడో, ఈ ప్రజలందరూ కూడా యాత్ర కొనసాగిస్తూ ఉంటుండగా ఐగుప్తు నుండి విడిపించబడి వారి యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళిపోతూ ఉంటుండగా వీరు మోయాబు ప్రాంతాన్ని దాటవలసినటువంటి సందర్భం వచ్చింది. మోయాబు ప్రాంతాన్ని దాటడానికి వచ్చినప్పుడు అక్కడ రాజు అయినటువంటి బాలాకు ఏం చేశాడంటే, వీళ్ళు ఒకలా ఇద్దరా, ఎంతమంది వీళ్ళు ఇశ్రాయేలు జనాంగము చెప్పండి ఎంతమంది? 30 లక్షల మంది. 30 లక్షల మంది ఈ యొక్క మోయాబు ప్రాంతము మీద గుండి కనుక వెళ్ళినట్లయితే వీరికి ఆహారము, వీరికి నీళ్లు, వీరికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా
వీరు మా దేశము దాటి మా ప్రాంతము దాటి వెళ్ళిపోయేసరికి మా దేశంలో ఏమీ కూడా మిగలకుండా మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతారు, ఎందుకు వీళ్ళని నేను రానియాలి అని చెప్పేసి బాలాకు అక్కడ అడ్డగించడం జరిగింది. ఇశ్రాయేలీయులందరూ కూడా అక్కడే వెలుపలనే ఉండిపోయారు, ఆ ప్రాంతమునకు వెలుపల. అయితే ఈ యొక్క బాలాకు ఒక ఐడియా వచ్చింది. అబ్రహాముకు ఇవ్వబడినటువంటి వాగ్దానము బాలాకు ఎరిగినటువంటి వాడై, నీ మీద ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు, నిన్ను ఎవరైతే శపిస్తారో వారు శపించబడతారు అని చెప్పి బాలాకుకు ఆ విషయం జ్ఞాపకం వచ్చి, వీరిని ఎవరు శపిస్తారు అని చెప్పేసి అడిగినప్పుడు ఈ రాజ్యం అంతట్లో కూడా మిక్కిలి బలమైనటువంటి ప్రవక్త ఒకడున్నాడు, అతడే బిలాము. అతడిని గనక పిలువనంపించినట్లయితే మనకు మంచి జరుగుతుంది, వారిని శపిస్తాడు అని చెప్పేసి వీళ్ళు తలంచి కొంతమందిని మెసెంజర్స్ని ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఆ విషయాలన్నీ కూడా ఇదివరకు కూడా చెప్పాను, కానీ క్లుప్తంగా నేను చెప్తాను ఆ విషయాలు. గనుక వచ్చిన తర్వాత, లేదయ్యా నేను దేవునికి వ్యతిరేకంగా ఏ పని చెయ్యను, దేవుని అడగకుండా నేను ఏ పని చెయ్యను, దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా నేను చేస్తాను అని చెప్పేసి దేవుని దగ్గరకు వెళ్ళి అడుగుతాడు. ప్రభువా ఈ రీతిగా చేయమంటున్నారు, నేనేం చేయాలి అని అంటే, నీవు ఏం చేయొద్దు, నీవు కనుక ఒకవేళ శపించాలని ప్రయత్నించినా కానీ నేను వాటిని ఏం చేస్తాను, ఆశీర్వాదంగా మార్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. లేదండి కుదరదు, దేవుడు వద్దంటున్నాడు, నా వల్ల కాదు అని చెప్పంటే ఈసారి కొంత డబ్బును తీసుకొని వచ్చారు. డబ్బును తీసుకొని రాగానే అలాగంటారా, సరే ఒక 5 నిమిషాలు అలా కూర్చోండి, నేను అలా మరి ఒకసారి కనుక్కొని వస్తానని చెప్పేసి డబ్బును బట్టి మరలా వెళ్ళాడు. మరలా చెప్పాడు దేవుడు. అలా ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అన్నిసార్లు దేవుడు చెప్తూనే ఉన్నాడు. కానీ బిలాము డబ్బును ఆశించి వెళ్ళాడు కానీ తన నోట నుండి శాపం వచనాలు పలకాలని తలంచిన ప్రతిసారి కూడా దేవుడు ఏం చేశాడు, వాటిని ఆశీర్వాదముగా మార్చేశాడు. ప్రియులారా, అలాగైతే దుష్టులు మన మీద పన్నాగం పన్నినప్పుడు, అన్యులు మన మీద ఏదో చేయాలని ప్రయత్నించినప్పుడు, ఏదో అనాలని అనుకున్నప్పుడు, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతను కూడా దేవుడు ఆశీర్వాదముగా మలచి వేస్తాడు అనేటువంటి నమ్మకము, నిరీక్షణ మనకు ఉండాలి. ఈ వాక్యాన్ని కేవలం మనం చదవటం మాత్రమే కాదు, వినటం మాత్రమే కాదు, దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి దేవుని యొక్క వాగ్దానాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మోషే తెలియచేస్తూ ఉంటున్నాడు, మీకు జ్ఞాపకము లేదా, మీ మీద పలకబడినటువంటి ప్రతి శాపమును కూడా ఆశీర్వాదంగా మార్చినవాడు దేవుడే, నరుని వల్ల కాదు. అది కేవలము దేవుని వలన మాత్రమే అవుతుంది. ఎందుకు అనంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు గనక. ఆయన మనల్ని అపారమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆ ప్రేమకు ఒక కొలమానమే లేదు. గాడ్స్ లవ్ ఈజ్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. అది మన యొక్క ఊహకు అందనటువంటిది, మన యొక్క ఆలోచనకు అందనటువంటిది. దేవుని ప్రేమ ఇలాంటిది అని చెప్పి మనము ఒక నిర్వచనాన్ని మనం ఏమీ కూడా చెప్పలేము. ఎందుకంటే మానవుని యొక్క ప్రేమల్లో కొన్ని టెంపరీలుగా ఉంటాయి, కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రము అది నిత్యము ఉండేటువంటిది. అలాగైతే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, నేను శాపాన్ని ఆశీర్వచనముగా మార్చివేశాను అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగే ఆదికాండం త్రిప్పండి, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా అది మేలుకే దేవుడు నా కొరకు ఉద్దేశించెను. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు అన్నలారా, యోసేపును దేవుడు ఎంతగానో ఆశీర్వదించేశాడు, హెచ్చించేశాడు. అన్నలు పగబట్టినప్పటికీ కూడా, అన్నలు హేళన చేసినప్పటికీ కూడా, అన్నలు తృణీకరించినప్పటికీ కూడా దేవుడు ఏశావును మాత్రం వదిలిపెట్టినటువంటి వాడు కాడు. అన్నలు అనుకున్నారు, వీడి పని అయిపోయింది, వీడి గతి ఇంతే, ఇక వీడి గుంటలో నుండి ఆ బానిసగా అమ్మివేయబడిన తర్వాత ఇక వీడి జీవితం అంతా కూడా బానిసగానే ఉండిపోతాడు పరాయి దేశంలో అని వారు తలంచి ఉండవచ్చు.
కానీ దేవుడు ఏం చేశాడండి? ఇప్పుడు ఎవరు ముందు వచ్చి మోకాలు ఉంచారు? అన్నలు వచ్చి యోసేపు చుట్టూ 10 మంది అన్నలు కూడా వచ్చేసి యోసేపు చుట్టూ కల నెరవేర్చబడిందా, నెరవేర్చబడలేదా? అలనాడు హేళన చేశారు. ఏరా నీకంటే మేము అంత తక్కువ వారంగా కనబడుతున్నామని హేళన చేసినటువంటి వారు ఈనాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు చూడగలుగుతూ ఉంటున్నారు. గుర్తుపట్టలేకపోయారు తమ్ముడిని. యోసేపును గుర్తించలేనటువంటి రీతిలో దేవుడు యోసేపును ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గనుక మన చుట్టూ అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పటికీ కూడా మనము కృంగిపోవలసినటువంటి పని లేదు. ఏశావు గనక ఏ రీతికైతే దేవుని మీద ఆధారపడ్డాడు, చాలా సమయాలలో చాలామంది ఏమనుకుంటారంటే మేమే ప్రతి ఒక్కరిని ఇలా పక్కనున్న వాళ్ళని కిందకు చూడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు సిట్యువేషన్ని మార్చేస్తాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునిలో బలముగా విశ్వాసంలో నాటబడి లేనప్పుడు, దేవునిని బలముగా ఆరాధించలేనప్పుడు, దేవుని యొక్క ప్రణాళికలో వాక్యానుసారంగా మనం జీవించలేనప్పుడు దేవుడు మనకు కొన్నిసార్లు రుచి చూపిస్తాడు ప్రియులారా. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, వారి యొక్క ఇంటెన్షన్ అంతా కూడా మారిపోయింది. ఎందుకంటే దేవుడు ఆ ప్రణాళికను మార్చివేసినటువంటి వాడిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఎవరు ఏ శాపాలు పెట్టినా భయపడబాకండి. కొన్నిసార్లు కొంతమంది చుట్టూ ఉండేటువంటి వారు ఏం చేస్తారు? మీకు అర్థమైంది. చేసిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని తీసుకుపోయి వీళ్ళింటి ముందు పడేయరు, ప్రక్కనింటి ముందు పడేస్తారు, లేదంటే అలా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళదంతా పోయి పక్కన వాళ్ళకి అంటుకోవాలి. కొంతమంది భయపడిపోతూ ఉంటారు రోడ్డు మీద, అమ్మో తొక్కేశానని చెప్పి. ఏం కాదు, తొక్కినా ఏం కాదు. నాకు చిన్నప్పుడు మా ఫ్రెండ్ స్కూల్ నుంచి అలా వస్తూ ఉంటే అరే తొక్కబాకరా, దాన్ని తొక్కబాక, దాంట్లో ఇది ఉంటుంది అనేసి అన్నాడు. ఉంటుందిరా అని చెప్పి అప్పటి నుంచి కాలుతోడు దంతానే ఉంటా. మామూలుగా నాకు రోడ్డు మీద కనిపించినా కానీ బండి మీద పోతూ ఉంటే కావాలని ఎక్కిస్తా, చూద్దాం ఏం జరిగిద్దో అని చెప్పేసి. లేదా వాకింగ్ చేస్తూ ఉంటే కావాలని పక్కకు కాలుతోడు దంతా. ఏమీ జరగదు. ఎందుకంటే సర్వశక్తుడైనటువంటి దేవుడు మన పక్షమున ఉండగా ఏ చీకటి కార్యాలు కానీ, చీకటి శక్తులు కానీ, చీకటి ప్రజలు కానీ, చీకటి మనస్తత్వాలు కానీ ఏది కూడా మన దరికి చేరదనేటువంటి నమ్మకము, విశ్వాసము మనలో ఉంటే ఏది కూడా మనకు జరగదు ప్రియులారా. అలాగైతే అలాంటి ధైర్యము, అలాంటి సహనము, అలాంటి విశ్వాస అనుభవము మనలో ఉండాలి. ఇశ్రాయేలీయులకు దేవుడు నేర్పిస్తూ ఉంటున్నాడు. మీరు అడుగుతున్నారు కదా నేను ఏ రీతిగా ప్రేమించానని చెప్పి. అదిగో పలాని సమయంలో మీ శాపాన్ని నేను ఆశీర్వాదముగా మార్చివేశాను అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. యోసేపును దీవించడం మాత్రమే కాదు, యోసేపు ద్వారా అనేక మంది బాగుపడ్డారు, తన ఇంటి వారు కూడా బాగుపడ్డారు. 10 మంది అన్నలు వచ్చేయండి, మీకు నేను ఒక ప్రాంతాన్ని నేను రాసిచ్చేస్తాను అని చెప్పేసి గోషేను ప్రాంతమంతా కూడా దేవుడు వారికి, వారి జనాంగానికి, వారి సంతతికి ఇచ్చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దానికి మనము రెట్టింపైనటువంటి జీవిత విధానాన్ని, ఆత్మీయతను మనం దేవునికి కనుపరచవలసినటువంటి వారమైంటున్నాం. అంత మాత్రమే కాదు, అన్నిటికంటే ప్రధానమైనటువంటిది మన యొక్క మరణ శాపము, పాపపు శాపమును దేవుడు ఆశీర్వాదంగా మార్చేశాడు. తన శిలువ రక్తము ద్వారా మనల్ని శుద్ధీకరించుట ద్వారా మనకు ఎనలేనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. శాపము మన మీద లేకుండా ఆయన తీసివేశాడు. యుగ యుగాలు నరకమునకు మనం వెళ్ళవలసినటువంటి వారముగా మనం ఉంటుండగా ఆయన దానిని విజయము వైపు నడిపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంతవరకు మనం బాధితులముగా ఉన్నామేమో, కానీ ఇప్పుడైతే మనకు విజయాన్ని అనుగ్రహించాడు. Once you were a victim, but now you got a victory with God. దేవుని ద్వారా మనకు విజయము లభించింది. ఒకప్పుడు పరీక్షలకు మనం లొగ్గామేమో, కానీ ఇప్పుడు మనం సాక్ష్యము పలికేటువంటి వారముగా మనం ఉన్నాం. God turned every test into a testimony, every mistake into a miracle. దేవుడు ప్రతిదాన్ని కూడా మలిచేటువంటి శక్తి
దేవునికి ఉన్నది. అలాగైతే మనం ఆయన శక్తి మీద ఆధారపడాలి. ఇశ్రాయేలీయులు దాన్ని జ్ఞాపకము చేసుకోలేదు, దానిని విడిచిపెట్టేశారు. జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వాటిని వారు జ్ఞాపకం చేసుకోలేదు. కానీ అన్య దేవతలను ఆరాధించటము, అన్య దేవతలను పూజించటము, అన్య యొక్క సాంప్రదాయాల్లో మిళితమైపోవటము, వారి యొక్క పూజలు అనేక రకాలైనటువంటి విధానాలలో వాళ్ళు మిళితమైపోయి నిజమైనటువంటి దేవునిని ఆరాధించవలసినటువంటి వీరు ఆరాధించలేకపోతుంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అలాగైతే రెండవ విషయానికి మనం వెళ్ళిపోదాము. అదే ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయము 37వ వచనాన్ని త్రిప్పండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 37వ వచనం. ఆయన మీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఆయన ఏర్పరచుకొనెను. హీ హాస్ చూజన్ యు. దేవుడు మనల్ని ఎన్నిక చేశాడండి. దేవుడు మనల్ని ఎలెక్ట్ చేశాడు, సెలెక్ట్ చేశాడు. తన ప్రణాళిక కొరకు, తన బిడ్డలుగా ఉండుటకు, తన రాజ్య నివాసులుగా ఉండుటకు, ఆయనకు సొత్తుగా, ఆయనకు యాజక సమూహముగా మనం ఉండుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో రక్షించబడినటువంటి విశ్వాసులకు ఎంతో ప్రధానమైనటువంటి పాత్రను దేవుడిచ్చాడు. ఆయన పిల్లలుగా ఉండేటువంటి పాత్రను దేవుడు మనకిచ్చాడు. ఇంకా అంతకంటే యోగ్యమైనది ఇంకేమైనా ఉందా అండి? చెప్పండి, ఇంకేమైనా ఉందా? త్రిప్పండి. యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, చాలండి. ఎందుకోసం పిలిచాడంట? దేవునికి పిల్లలముగా ఉండినట్లుగా తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. మీరు చూడండి, దేవుడు మనల్ని ప్రేమించుచూ ఉన్నాడు కనుక ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని ఆయన పిల్లలుగా యుగయుగాలు కూడా. పిల్లలకి ఎన్ని హక్కులు ఉంటాయండి? ఏదైనా హక్కు లేదంటానికి తల్లిదండ్రులకి ఏమైనా ఉందా? ఆటోమేటిక్గా తల్లిదండ్రులకి ఏమేమి హక్కులు ఉంటాయో పిల్లలందరికీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అందే హక్కు వచ్చేస్తుంది. అలాగైతే దేవుని రాజ్యములో ఏర్పాటు చేయబడినటువంటి మనము, తండ్రి ద్వారా పిలువబడినటువంటి మనము, క్రీస్తు యొక్క రక్షణ ప్రణాళికలోనికి చేర్చబడినటువంటి మనం, యేసు ప్రభువు వారు ఆ యొక్క శిలువలో మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకై ఆయన చిందించినటువంటి రక్త ప్రభావము ద్వారా, తన యొక్క శక్తి ద్వారా, ఆ మరణాన్ని ఓడించటం ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హీ కాల్డ్ us. ఎక్కడి నుంచి పిలిచాడు? లోకములో నుండి పిలిచాడు. పరిశుద్ధతలోనికి మనల్ని పిలిచాడు, పవిత్రతలోనికి మనల్ని పిలిచాడు. గనుక వీఆర్ సపరేటెడ్. గనుక సపరేట్ అయినటువంటి వారము ఏం చేయాలంటే దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. దేవుడు మనల్ని ప్రేమించుచూ ఉన్నాడు కనుక ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన కొరకు మనము జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒక ఉద్యోగం చేసేటువంటి ఒక వ్యక్తి ఒక పలాని కంపెనీ కనుక రిక్రూట్ చేసుకుంటే ఆ వ్యక్తిని ఆ కంపెనీ కొరకు పని చేయాలి. ఆ కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోబడి జీవించాలి. గవర్నమెంట్ సెక్టర్లో ఉండేటువంటి వారు గవర్నమెంట్కు పని చేస్తారు. ప్రైవేట్ సెక్టర్స్లో ఉండేటువంటి వారు ప్రైవేట్ సెక్టర్స్ కొరకు పని చేస్తూ ఉంటారు. వారు దాని కొరకు ఏ రీతిగా అయితే పని చేస్తారో మనము కూడా ఎందుకొరకు పిలువబడ్డాము? దేవుని పిల్లలుగా ఉండుటకు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నాం కనుక ఇప్పుడు మన నుండి దేవుడు ఏం ఆశిస్తాడంటే మన నుండి మహిమకరమైనటువంటి జీవితాన్ని ఆయన ఆశిస్తాడు ప్రియులారా. అలాగైతే అలాంటి జీవిత విధానము ప్రతి క్షణము ప్రతి దినము కూడా మనం అలవాటు చేసుకోవాలి. దేవుడు మనల్ని ఊరికనే ఏర్పాటు చేసుకోలేదు. ఆయనకు మహిమను తేవాలని, ఆయనకు ఘనతను తేవాలని, ఆయనను నిత్యము జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా మనం ఉండాలని ఆయన పిలిచినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం త్రిప్పండి 41వ అధ్యాయము 8వ వచనం.
యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచువాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును. గనక సర్వశక్తుడైనటువంటి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవటం మాత్రమే కాదు, కానీ ప్రతి క్షణము కూడా మనకు తోడుగా ఉంటానని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. నేను ఏర్పరచుకొనిన యాకోబు, నేను చేసినటువంటి ప్రేమను, నేను చూపించినటువంటి ప్రేమను నీవు మర్చిపోయావా? ఇదిగో అబ్రహాముకు చేయబడినటువంటి వాగ్దానాన్ని నేను మర్చిపోలేదు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చినటువంటి వాగ్దానాన్ని నేను మర్చిపోలేదు. అదిగో మీ పక్షాన కూడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని. కనుక మనం ఏదో చేశామని ఆయన మనల్ని తృణీకరించేయలేదు. ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఉపేక్షించలేదని అంటా ఉంటున్నాడు. కనుక త్రోసివేసినటువంటి వాడవు కావు నీవు. త్రోసివేయక దగ్గరకు పిలుచుకొని హత్తుకున్నటువంటి ప్రభువును మనం సేవిస్తూ ఉంటున్నాం. కనుక ఆయన మన ప్రేమను, తన ప్రేమను మన మీద ఏ రీతిగా వెల్లడిపరుస్తున్నాడో మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. నీవు భయపడవలసినటువంటి పని లేదు. ఇక్కడ అంటూ ఉన్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా గొలియాతును చూసినప్పుడు వీరంతా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక భయపడిపోతూ ఉంటున్నారు. వీరి దగ్గర సైన్యము ఉన్నది, బలము ఉన్నది, అధికారము ఉన్నది, రాజు ఉన్నాడు, సైన్యము దుస్తులు అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదంటే ధైర్యము లేదు. శత్రువును చూసి భయపడ్డారు. శత్రువును చూసి వారు భ్రమపడిపోయారు. దీనిని మేము జయించలేమని చెప్పి వారు భయపడిపోతూ ఉంటుండగా దేవుడు దావీదు ద్వారా వారిని ఆదరించినటువంటి క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగైతే ఇక్కడ ఏమంటున్నాడంటే, బూదిగంతముల నుండి నేను మిమ్మల్ని పట్టుకొని పిలిచి ఉంటున్నాను, ఏర్పాటు చేసుకొని ఉంటున్నాను. అక్కడే మొదటి వచనంలో కూడా చాలా చక్కటి మాట అంటున్నాడు, గమనించండి. 41:1 చదవండి. ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండి, జనములారా నూతన బలమును పొందండి. హీఈస్ కాలింగ్ అవుట్ ది ఐలాండ్స్. ద్వీపములారా రండి అంటే దూరాన ఉన్నటువంటి ప్రజలు, అంటే దేవునికి దూరముగా ఉండిపోయినటువంటి వారు, దేవుని ప్రేమ ఏంటో తెలియనటువంటి వారు, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము ఏంటో తెలియనటువంటి వారిని దేవుడు స్వయంగా పిలుస్తూ ఉంటున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేసేవాడును కాదు నేను. ఎందుకంటే నేను ఎన్నటెన్నటికీ నేను మిమ్మల్ని ప్రేమించేటువంటి వాడను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉంటున్నాను అనేది ఇక్కడ చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. గనుక ఆ పైన కూడా 5వ వచనం చూడండి. ద్వీపములు చూచి దిగులు పడుచు ఉన్నవి, బూదిగంతములను వణకుచు ఉన్నవి, జనులు వచ్చి చేరుచూ ఉన్నారు. వారు ఒకరికొకడు సహాయము చేసుకుందరు, ధైర్యము వహించుమని ఒకరికొకడు చెప్పుకొందురు. అతుకటును గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును. సుత్తెతో నున్నము చేయువాడు దాగలి మీద కొట్టువానిని ప్రోత్సాహపరచును. అంటే లోకములో జరిగేటువంటి సంభవాలు, లోకంలో పలాని వారు అన్యులు ఈ రీతిగా వారిని వారు బలపరుచుకుంటూ ఉంటున్నారు. కంసాలి వాడికి తగినటువంటి వాడిని వాడు ప్రోత్సాహపరుచుకుంటున్నాడు, మరి ఒకడు ఇంకొకడిని వాడు ప్రోత్సాహపరుచుకుంటూ ఉంటున్నాడు. లోకంలో ఉన్నదంతా కూడా అదే కదా. నేడు ప్రపంచమంతా కూడా, మరి ముఖ్యంగా మన దేశంలో జరిగేటువంటిది ఇదే.
ఒక వర్గం వారు వారికి సంబంధించిన వర్గాన్నే బలపరుచుకుంటూ ఉంటారు. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో జరిగేదేంటి? ఈ యువత చదువుకోవటానికి వెళ్ళి చేసేటువంటిది ఏంటి? కుల రాజకీయాలు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో కూడా చూస్తూ ఉంటున్నాం. గనుక ఈ కులగజ్జి సంఘాలలో కూడా అనేక ప్రాంతాల్లో వచ్చేసి సంఘాలు భ్రష్టు పట్టేసినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నాయి. కానీ దేవుడు అంటూ ఉంటున్నాడు, నీకు ఏదైనా ఉంటే అది బయటనే విడిచిపెట్టేసి నేను పిలుస్తున్నాను, నా దగ్గరికి రా. నీకు బయట ఉన్నటువంటివేవి కూడా అక్కర్లేదు, కానీ నేనే నీకు తోడుగా ఉంటున్నాను అంటున్నాడు ఇక్కడ. కనుక ఆ 6-7 వచనాల్లో అన్య జనాంగాల మధ్య జరిగేటువంటి సంభవాలు తెలియచేస్తూ 8వ వచనానికి వచ్చేసరికి ఇశ్రాయేలునకు దేవుడనేటువంటి నేనే తోడుగా ఉంటున్నాను కనుక నీవు నన్ను చూసి ముందుకు కొనసాగు. లోకమును కాదు, లోకంలో ఉన్నటువంటి పార్టీలని కాదు, లోకంలో ఉన్నటువంటి రాజకీయాలని కాదు. అంతకు మునుపు ఏపీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చాలా చక్కగా పరిపాలించాడు. ఏం చెప్పాడు? కులం చూడం, మతం చూడం, ఏం చూడమని చెప్పి అందరికీ న్యాయబద్ధమైనటువంటి పాలనే. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, మొన్న చెప్తున్నాడు, ఉట్టి మనోల్ని మాత్రమే ప్రోత్సహించండి రా, పక్కనోడిని తొక్కేయండి రా అని చెప్తా. కానీ దేవుడు మాత్రం అలాగా వేరుపరిచినటువంటి వాడు కాడు, డిఫరెన్షియేట్ చేసినటువంటి వాడు కాడు. దేవుని ప్రేమ అందరి మీద ఏకరీతిగానే కుమ్మరించబడింది. అందుకే ఆ యొక్క సిలువలో మానవాళి యొక్క పాప క్షమాపణ. ఎక్కడ మానవాళి యొక్క పాప క్షమాపణ? ఒక దేశమా, ఒక జిల్లానా, ఒక రాజ్యమా? ప్రపంచ దేశాలలో దేవుని ద్వారా సృజించబడినటువంటి ప్రతి మానవుని యొక్క శాపమును ఆయన విడుదల చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎవరు ఆయనను అంగీకరిస్తారో, ఎవరు ప్రభువాని తన నోటితో ఒప్పుకొని తమ పాపములను ఒప్పుకొని యేసు ప్రభువాన్ని తమ హృదయాలలోనికి స్వీకరిస్తారో వారి జీవితాలను ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు. అలాగైతే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, నీవు ఎందుకు ఆ లోకములో ఉండేటువంటి వాటిని చూస్తున్నావు? నా వైపు చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నా వైపు చూడు. నేను నిన్ను ఆదరిస్తున్నాను కదా, నా వైపు చూడు. తండ్రి ఏ రీతిగా అయితే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆయన ప్రేమను నీవు జ్ఞాపకం చేసుకో. తండ్రి ప్రేమ చాలా అపారమైనటువంటిది, లోతైనటువంటిది. ఎవరైనా చెప్తారా? ఈరోజు మార్చి 9th, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? చాలామంది జ్ఞాపకం ఉంది. ఆర్యారావు గారి పుట్టినరోజు, 78th బర్త్డే. సరే, కనుక తండ్రి ప్రేమ ఎలాంటిదో మనల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక ఆ తండ్రి ప్రేమ చాలా విలువైనటువంటిది, లోతైనటువంటిది. సహోదరుల యొక్క ప్రేమ, వారికి ప్రేమ ఉంది. తల్లులుగా వారు ఇవ్వబడినటువంటి బాధ్యత, వారికి ఇవ్వబడినటువంటి క్రమం చొప్పున వారు ప్రేమిస్తారు. కానీ తండ్రి ప్రేమ అందరికంటే కూడా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే తండ్రి బయటకు చెప్పుకోడు, కానీ చాలా విషయాలు తండ్రి పిల్లల పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు, ఆలోచన కలిగి ఉంటాడు. అలాగే పరలోకపు తండ్రి కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమాన్ని పేతురు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అంటాడు, ఈ యొక్క భూమికి పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. భూమికి పునాది నా మనసులో లేక మునిపే మీరు నా మనసులో ఉన్నారనేది దాని యొక్క అర్థము. అలాగైతే ఆ ప్రేమ ఎంత అపారమైనటువంటిది. ఈ లోకం వెంబడి కొనసాగుతూ 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 లోకాన్ని వెంబడిస్తే ఏం ప్రయోజనం కలుగుతుందండి? లోకపు ప్రేమలో ఏమైనా ఉన్నదా? యవనస్తులు చాలా ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు లోకంలో ఉన్నటువంటి ప్రేమను సంపాదించుకోవాలని చెప్పేసి. ఒక 10 గ్రీటింగ్ కార్డులు ఇస్తేనన్నా ఒక గ్రీటింగ్ కార్డ్ అన్నా వెనక్కి రాదా అని చెప్పేసి, లేకపోతే ఒక 10 పువ్వులు ఇస్తేనన్నా కానీ ఒక పువ్వు అన్నా నాకు తిరిగి వెనక్కి రాదా అని చెప్పేసి. ఒకడు అన్నాడంట, ప్రియా, నా యొక్క ప్రేమ ఎంత విలువైనటువంటిదంటే నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా ఒక గులాబీ మొక్కను కనుక నేను నాటినట్లయితే
ఈ యొక్క ప్రపంచం అంతా కూడా గులాబీ పూల గార్డెన్ అయిపోయేదని చెప్పి తెలియజేశాడంట. అంటే అన్నిసార్లు వీడు జ్ఞాపకం చేసుకుంటున్నాడని దాని యొక్క అర్థం. వీడు నిజంగా పోయి నాటుతాడని కాదు అక్కడ. కనుక లౌకికమైనటువంటి ప్రేమల వైపు వెంబడించాలని చెప్పి అనేక మంది ఏమీ సంపాదించలేక, ఏమీ ఆ ప్రేమను సంపాదించుకోవటం కొరకు నేడంతా కూడా కమర్షియల్ అయిపోయింది. ఇదివరకే అంటే మొన్ననే ఒక February 14th అయింది కదా, మా పెళ్లి రోజు కూడా అదే రోజు వచ్చింది. అయితే ఒక టీవీలో ఒక జ్ఞాని చెప్తా ఉంటున్నాడు, ఇదివరకు ప్రేమించుకోవాలంటే హృదయం ఉంటే సరిపోయేది, మంచి మనసు ఉంటే సరిపోయేది, కానీ ఇప్పుడు ప్రేమంతా కూడా కమర్షియల్ అయిపోయింది. ఒకడిని నేను ఇష్టపడాలి అని అంటే వాడి దగ్గర ఒక బండి ఉందా, పెట్రోల్ పోయడానికి డబ్బులు ఉన్నాయా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఈయన నన్ను సిటీ అంతా తిప్పుతాడా. అలాగే అబ్బాయిలు కూడా, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎలాగుంది, బాగా ఆస్తి ఉందా, ఎంత కమర్షియల్ అయిపోయింది. లౌకికమైనటువంటి ప్రేమలో నిజాయితీతో కూడినటువంటి ప్రేమ కంటే కూడా అంత కమర్షియల్ తత్వం అయిపోయింది. కానీ దేవుని ప్రేమ మాత్రము అలాగలేదు ప్రియులారా. దేవుని ప్రేమ అపారమైనటువంటిది. సౌలు కూడా ఏదో చేయాలని చెప్పి, సౌలు అనబడినటువంటి పౌలు ఏదో చేయాలని చెప్పి సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఆయనను పిలిచినటువంటి క్రమాన్ని మనం చూసినప్పుడు, ఆయనను ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమాన్ని చూసినప్పుడు ఎంతో ఒళ్ళు గగరు పుడిచేటువంటిది. దమస్కు మార్గాన వెళ్ళిపోతూ ఉంటుండగా ఆయన యొక్క వెలుగు, ప్రకాశమానమైనటువంటి వెలుగు ఆయనను దర్శించి, ఇదిగో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఎక్కడికి పరిగెత్తుతున్నావు నువ్వు, నీ యొక్క కాలుతో నీ యొక్క ఆ యొక్క మొనకొలను నీవు తన్నితే నీ కాలే గాయపరచబడుతుంది, ఎలాంటి ప్రయోజనం లేదు. సౌలు ఎక్కడికి పరుగులెత్తుతా ఉంటున్నావు, ఇదిగో నేను దీని కొరకు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను, ఇప్పుడు పరిగెత్తు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి అన్య జనాంగాలకు అపోస్తులుగా ఉండటానికి పిలువబడినటువంటి క్రమాన్ని రాజు అయినటువంటి అగ్రిప్ప ముందు అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయంలో చాలా చక్కగా అక్కడ పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రారంభంలో చెప్పబడిన విషయాలే కానీ మరి ఒకసారి పౌలు వాటిని మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనంటే పౌలుకు ఎంతగా దేవుని మీద ప్రేమ ఉన్నదో, దేవునిని ఆయన ఏ రీతిగా వెంబడించాడో, ఏ రీతిగా దేవుని ద్వారా వినియోగపరచబడ్డాడో మనకు కూడా కొంతవరకు తెలుసు. అలాగైతే దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మనము ఆయనకు మహిమ తెచ్చే వారముగా మనము జీవించాలి అనేది మనం గుర్తించాలి ప్రియులారా. మూడవ విషయానికి వస్తాను. ఇర్మియా గ్రంథం త్రిప్పండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుతూ ఉంటున్నాను. I have shown my love with an eternal mercy. నేను నా యొక్క ప్రేమను, శాశ్వతమైనటువంటి ప్రేమ, కొద్దిసేపు ఉండి కొంత సమయం తర్వాత పోయేటువంటి ప్రేమ కాదు. యుగ యుగాలు ఈ లోకంలో నీవు జీవించినంతటి కాలము, అలాగే పరలోకములో మీరు వచ్చిన తర్వాత కూడా యుగ యుగాలు మీరు నా యొక్క ప్రేమ ఎలాంటిదో మీరు చూస్తారు అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, గనుక విడువక నీ ఎడల కృప చూపుతూ ఉంటున్నాను. ఇన్ అండ్ అవుట్, హీ నోస్ అవర్ ఇన్ అండ్ అవుట్. మన యొక్క లోపల ఉన్నటువంటి స్వభావం ఆయనకు తెలుసు, బయట ఉన్నటువంటి స్వభావం ఆయనకు తెలుసు. మనం ఏంటో సంపూర్ణంగా ఆయనకు తెలిసినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక తిప్పండి, 5వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే
దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నాడు. ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇంకను పాపులమై ఉండగానే. ఆయన ఏదో మనం ఆయనను ఆరాధిస్తామని చెప్పి ఆయన మనల్ని ప్రేమించలా, లేకపోతే ఈ వ్యక్తి నాకు నమ్మకంగా ఉంటాడని మనం ప్రేమించలే. కానీ మనము ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకను లోకంలో ఉండగానే, ఇంకను సాతానుడి యొక్క చెరలో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఆ పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ యొక్క భూమికి ఏతించి సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా తన ప్రేమ ఎలాంటిదో మనకు చూపించాడు. ఇది కాదా శాశ్వతమైనటువంటి దేవుని యొక్క ప్రేమ? అలనాడు ఆదామును సృజించినప్పుడే పాపములో పడిపోయినటువంటి వారిని ఆయన విడిచిపెట్టలేదు. వీరు నా మాట వినలేదు, పోతే పోయారులే ఇలా అని చెప్పేసి విడిచిపెట్టలేదు. కానీ మరలా ఒక ప్రణాళికను మనం ఆయనను సన్నిధికి వచ్చేలాగున, మనం ఆయనను ఆరాధించలాగున, మనం ఆయనను యుగయుగాలు ఆయన రాజ్య నివాసులుగా ఉండేలాగున మనకొక ప్రణాళికను ఆయన సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది కాదా శాశ్వతమైనటువంటి ప్రేమ? భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల మధ్య ఉండేటువంటి ప్రేమ, ఆ యొక్క అనురాగము ఒక 3 రోజులైన తర్వాత అది వెళ్ళిపోతుందేమో. ప్రారంభంలో పెళ్ళైనటువంటి తొలినాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ పెళ్ళైనటువంటి నెలలు గడుస్తుంటుండగా, వారాలు గడుస్తుంటుండగా, మాసాలు సంవత్సరాలు గడుస్తుంటుండగా ఆ ప్రేమ అనుబంధాలు ఉండవు చాలా సంబంధాలలో భార్యాభర్తల మధ్య. కానీ దేవుని ప్రేమ మాత్రం అలాంటిది కాదు ప్రియులారా. దేవుని యొక్క ప్రేమ నిజాయితీతో కూడినటువంటిది. దేవుని యొక్క ప్రేమ విలువైనటువంటి ప్రేమగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై గనుక మనము ఎరిగి ఉన్నా, మనకు తెలుసు అని అంటా ఉంటున్నాడు ఇక్కడ. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమయందు నిలిచి ఉండువాడు గనుక మన యొక్క జీవిత విధానములో కుమ్మరించబడుతున్నటువంటి దేవుని ప్రేమ ద్వారా మనం ఎంతగా దేవునిని ప్రేమిస్తూ ఉంటున్నామో, మనం ఎంతగా దేవునిని గౌరవిస్తూ ఉంటున్నాము. He has given all the love which he has in him. తన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ మన మీద కుమ్మరించబడి ఉంటుండగా వాట్ వీ కెన్ రెండర్ బ్యాక్ అంటూ హిమ్. మనము ఏమి ఇవ్వగలం ఆయనకు? ఏమి ఇచ్చినా కానీ అది ఏమి సరిపోతుంది? దేనికి తూగగలుగుతుంది? ఆయన విలువైనటువంటి ప్రేమ ముందు, ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ ముందు, ఆయన అపారమైనటువంటి ప్రేమ ముందు, యుగయుగాలు మనల్ని ప్రేమించేటువంటి ఆ యొక్క ప్రేమ ముందు మనం ఏదో ఒక ఆదివారం ప్రేమిస్తామేమో, లేకపోతే ఆయనను స్తుతించేటప్పుడు ప్రేమిస్తామేమో, లేకపోతే ఆయన యొక్క సహవాసానికి వచ్చినప్పుడు ప్రేమిస్తామేమో. కానీ యుగయుగాలు ఆయనతో జీవించగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రభువుకు మనము కూడా ప్రతినిత్యం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంతవరకు నిద్రలో కూడా ఆయన జ్ఞాపకము వచ్చేటువంటి భక్తి శ్రద్ధలు మనలో అవలంబించుకోవాలి. ఏ సమయాన మనల్ని కదిలించినా కానీ ప్రభువు యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకునే వారంగా మనము కనబడాలి ప్రియులారా. షూలమితి అంటది 3వ అధ్యాయంలో పరమగీతం ఉంటుంది, నా ప్రియుడను నేను కనిపెట్టాను, ఆయనను నేను విడనాడక గట్టిగా పట్టుకున్నాను. పట్టుకున్నావా నీ యొక్క ప్రియుడను, నీ ప్రభువును, నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు వారిని విడనాడక సంఘము హత్తుకోవాలి. ఆయనను విడనాడక పట్టుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. పట్టుకోవటం అంటే చేతులతో పట్టుకోవటం కాదు, హృదయాలతో పట్టుకోవటం, ఆత్మ సాక్షిగా ఆయనను ఆరాధించటం, ఆయన కొరకైనటువంటి జీవిత విధానాన్ని జీవించటం ద్వారా మనము దేవునికి ఏమి చెల్లించగలమో మనం నేర్చుకోగలుగుతూ ఉంటాం. కనుక 3 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు మనల్ని ప్రేమించుచూ ఉన్నాడు గనక
ఆయన ఏం చేశాడు మన కొరకు? ప్రతి శాపాన్ని కూడా ఆశీర్వాదముగా మార్చేశాడు. దేవుడు మనల్ని ప్రేమించుచూ ఉన్నాడు గనుక ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, లోకములో నుండి మనల్ని విడిపించాడు, పిలిచాడు, పరిశుద్ధ జనాంగముగా ఉండి ఆయనను ఆరాధించేటువంటి సొత్తుగా మనల్ని చేసి ఉంటున్నాడు. మూడవదిగా, దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక శాశ్వత కాలము వరకు తన ప్రేమ మన మీద కుమ్మరించబడుతూనే ఉన్నది. అది ఎప్పటికప్పుడు ప్రెజెంట్ టెన్స్లో కొనసాగేదే. ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని తన స్వహస్తాలతో కలుగ చేసుకున్నాడు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని శుద్ధీకరించుకున్నాడు, తన యొక్క రాజ్యానికి వారసులుగా చేసి ఉంటున్నాడు. కనుక ఈ మూడు విషయాలు ప్రభు మనందరి హృదయాల్లో కూడా నిండారులుగా ఆయన దీవించి మనము ఆ రీతిగా ప్రభుని సేవించాలని, ఆరాధించాలని, ఆయన కొరకు మహిమ కలిగినటువంటి జీవిత విధానాన్ని మనం జీవించాలని మరి దేవుడు మనల్ని కూడా ముందుకు నడిపించునుగాక. తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నాయన మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించారు నాయన. అందును బట్టి వందనాలు. మా హృదయాలకు కావలసినటువంటి మాటలను మీరు వినిపింపచేశారు. దాని ప్రకారమైనటువంటి జీవిత విధానాన్ని మేము జీవించగలుగుటకు, మీ ప్రేమ ఎంత విలువైనటువంటిదో, ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనటువంటిదో మానవులంగా మేము గ్రహించలేము. కానీ కొద్దిపాటి అర్థాన్ని మాత్రమే మేము గ్రహించగలం. అలనాడు ఇశ్రాయేలీయులు అడిగారు మిమ్మల్ని, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అని అంటే దానికి రుజువేంటి అని చెప్పి అడిగినప్పుడు మీరు తెలియచేశారు. మీ యొక్క ప్రవక్త ద్వారా మలాకి వెళ్ళి వారికి తెలియచేయి నా ప్రేమ ఎలాంటిదో అని చెప్పి మీరు తెలియచేసినటువంటి విషయాలను మేము ధ్యానించగలిగాము నాయన. అవును నాయన, మీ యొక్క ప్రేమ మా మీద కుమ్మరించబడుట ద్వారా మా యొక్క శాపము తీసివేయబడి ఆశీర్వచనానికి మేము పాత్రులమయ్యాము. మీ యొక్క పిలుపు ద్వారా మేము ఏర్పాటు చేయబడినటువంటి జనాంగముగా తీర్చబడి ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, ఈ ప్రేమ ఈ లోకంతో ఆగిపోయేది కాదు, కానీ యుగయుగాలు కూడా శాశ్వత కాలము వరకు మా మీద కుమ్మరించబడేటువంటి ప్రేమను మేము చూడగలుగుతూ ఉంటున్నాం. ఇలాంటి ప్రేమకు మేము ఏమి తిరిగి ఇవ్వగలము నాయన? ఏమి ఇవ్వలేము. మా యొక్క హృదయాలను మీ యొక్క సన్నిధిలో ప్రోక్షించటం తప్ప, మా యొక్క జీవితాలను మీ కొరకు ఏర్పాటు చేసుకోవటం తప్ప, మా యొక్క ఆత్మలోతులలో నుండి మీ కొరకు మేము ఆరాధించి స్తుతించి మహిమ కలిగినటువంటి జీవిత విధానాన్ని మా మాట ద్వారా, మా యొక్క క్రియల ద్వారా, మా యొక్క శక్తి ద్వారా మేము తిరిగి మీకు ఇచ్చుట తప్ప మేము ఏమీ కూడా చేయలేనటువంటి వారు. అలాంటి జీవిత విధానాన్ని మేము అలవాటు చేసుకోగలుగుటకు మీ యొక్క సహాయమును నిండారుగా మా మీద కుమ్మరించమని ప్రార్థన చేయుచుంటున్నాం. చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండారులుగా దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా మరి ఒక సమయానికి మీరు నడిపించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు నాయన. స్కూల్స్లో చిన్న క్లాసులు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారు. మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ చదివేటువంటి వారు, ఇంజనీరింగ్ వారు, ఆయా తరగతులను బట్టి వారి యొక్క జ్ఞానాన్ని మీరు దీవించండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. చక్కగా ప్రతి ఎగ్జామ్ కూడా రాయగలుగుటకు, 10th క్లాస్ వారు కూడా ప్రతి ఎగ్జామ్ను చక్కగా రాయగలుగుటకు, మంచి మార్కులతో మీ మీద ఆధారపడినటువంటి బిడ్డలకు ఏది కూడా కొదువుగా ఉండదని చెప్పి మీరు తెలియచేశారు. కనుక ఆ రీతిగా ఆ బిడ్డలను మీరు దీవించి పై తరగతులకు వారు వెళ్ళుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు. ఈ యొక్క వారం అంతయు కూడా ప్రకటించబడినటువంటి ప్రతి సంఘ కార్యక్రమం కూడా చక్కగా మీ నామానికి మహిమకరంగాను మాకు దీవెనకరంగా జరుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు,
మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుందాం.